శ్రీ సాయి సచరిత్ర 19వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. బాబాగారు హేమట్ పంత్తో చెప్తూ ఉన్నారు, మన ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడను పడగొట్టి చూడు, అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. మరి ఆ అడ్డుగోడ ఏమిటి అంటే అది వారే చెప్తున్నారు. నేను నీవు అనే భేదబుద్ధియే ఈ అడ్డుగోడ. దానిని పూర్తిగా పడగొట్టకపోతే అద్వైత స్థితి లభించదు. కాబట్టి బాబాగారికి మనకు మధ్య అడ్డుగోడ ఉంది. దానిని ఆ భేదభావం అని చెప్తున్నారు. ఆ భేదభావమే అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండు, అది పడగొట్టేసి చూడు అన్నారు. కాబట్టి ఆ పడగొట్టేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండవలసిందే. కాబట్టి అజ్ఞానాన్ని నివృత్తి చేసుకునే మన సాధన చేస్తూ ఉంటే దానికి బాబాగారు అభయమిస్తున్నారు, వరమిస్తూ ఉన్నారు. అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. ప్రశస్తమైన మార్గం రాకపోకలకు. రాక జన్మించడం, పోక మరణించడం. కాబట్టి రాకపోకలు అని అంటే అంతర్లీనంగా జనన మరణాలని సూచిస్తూ ఉన్నారు బాబా. కాబట్టి ఈ సాధన చేస్తూ ఉండు, నీ అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండు. అనేక జన్మల సంస్కారాల ఫలితంగా వచ్చింది. దీనిని తొలగించుకోవాలి అని అంటే నీకు మరిన్ని జన్మలు కావలసి రావచ్చు. ఏమి భయపడవద్దు. నువ్వు ఎన్నిసార్లు జన్మించవలసి వచ్చినా నేను నీతోనే ఉంటా, నీవు నా రక్షణలోనే ఉంటావు. నీకు ప్రతిసారి సద్గతినే ఇస్తా, దుర్గతిని పట్టనివ్వను. కారణం, బాబాను ఆశ్రయిస్తే లేదా ద్వారకామాయిని ఆశ్రయించిన వారికి కల్పాంతములో కూడా దుర్గతి పట్టదు అని బాబాగారు బల్లగుద్ది మరి చెప్తున్నారండి. కాబట్టి బాబాగారిని ఎలా ఆశ్రయించాలంటే అనన్యంగా ఆశ్రయించాలి. ఒక్క నాయందే దృష్టి నుంచి నీ పరమార్థం చేతికి అందుతుంది. కాబట్టి బాబాగారి యందు పూర్తి విశ్వాసం ఉంచడమే, బాబాగారి మార్గంలో మనం నడవటమే, వారి వైపు ఆచరణపూర్వకంగా ఒక్క అడుగు వేయటమే వారి యందు దృష్టిని ఉంచడము అని అంటే, వారి పట్ల మనం పూర్తి విశ్వాసాన్ని ప్రకటించడము అని అంటే. అలా ఈ భేదభావాన్ని పూర్తిగా తొలగించు. అప్పుడు నీవు నేను అనే ఈ భేదబుద్ధి ఉండదు, నాలో ఐక్యమైపోతావు. అప్పుడు దాన్ని చెప్తున్నారు, అద్వైత స్థితి అప్పుడు కానీ లభించదు. కాబట్టి మనం చేయవలసిన ప్రయత్నం అంతా ఈ అజ్ఞానాన్ని నివృత్తి చేసుకునే ఈ సాధన. అందుకే భరద్వాజ మాస్టర్ గారు చెప్తారు, సాధనలో జీవితం ఒక భాగం అంతే, అంతేకాని జీవితంలో సాధన ఎప్పుడూ భాగం కాదు. అదే బాబాగారు చెప్తున్నారు, ఎన్నిసార్లు నీవు జన్మించాల్సి వచ్చినా నా రక్షణలో ఉంటావు, నీకు సద్గతిని ఇస్తాను. సద్గతి ఇప్పటి మానసిక స్థితి కన్నా ఇంకొద్దిగా ఉన్నతమైన స్థితి. దుర్గతి నైతికంగా పతనం. గురువును ఆశ్రయిస్తే పతనం మాత్రం కానివ్వరు. మన సాధన, మన అభ్యాసం, మన పరితాపం కానీ తీవ్రంగా ఉంటే అప్పుడు ఉన్నత స్థితిని వారు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. ఇదే చెప్తున్నారు బాబా ఇక్కడ. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అతడు కాక రక్షకుడు ఎవరు? అల్లా మాలిక్కే సర్వ జగత్ రక్షకుడు అని మరొక్కమారు తెలియజేస్తున్నారు. అల్లా మాలిక్ అని అంటే కొన్నిసార్లు బాబాగారు అల్లా అంటారు, కొన్నిసార్లు శ్రీహరి అంటారు, కొన్నిసార్లు ఈశ్వరుడు అంటారు. ఇలా ఏ పేరు బాబాగారు ఉచ్చరించినా దాని భావం ఉన్న ఆ ఏకైక దైవశక్తి అని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అల్లా మాలిక్ సర్వజగత్ రక్షకుడు. వారు ఏది తలచితే అదే జరుగుతుంది. వారిని కలుసుకునే మార్గాన్ని వారే తెలియచేస్తారు. ఆ సమయం వచ్చిందా, ఒక్క క్షణం కూడా వృధా కాకుండా నీ మనోభీష్టం ప్రాప్తిస్తుంది. కాబట్టి అల్లా భగవంతుడు, వారే నిర్ణేత. ప్రతిదీ వారి ఆజ్ఞానుసారమే జరుగుతుంది. అందుకే సృష్టి లేదా ప్రపంచం భగవంతుని రాజ్యం. ప్రతిదీ అది మనకు మంచి చెడుగా కనిపించవచ్చు, అది మనకు ఘోరం అనిపించవచ్చు, కానీ ప్రతిదీ వారి ఆజ్ఞానుసారమే జరుగుతుంది అని తెలుసుకున్న వివేకులు ప్రపంచంలో ఉండే అశాశ్వతమైన వస్తువును కాకుండా ఎప్పుడు శాశ్వతంగా ఉండే ఆత్మని లేదా భగవంతుడిని లేదా సద్గురువునే కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు చేయవలసిందల్లా ఏంటి? భగవంతుణ్ణి కలుసుకునే మార్గాన్ని వారే సూచిస్తారు. ఎలా సూచిస్తారు? సద్గురువు దగ్గరికి మనల్ని పంపడం ద్వారా. సద్గురువు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆ మార్గంలో అడుగులు వేయవలసింది మనమే.
ఎప్పటి వరకు? మన సాధన పూర్తి అయ్యేంత వరకు. ఎప్పుడు పూర్తి అవుతుంది అది మనకు తెలియదు. కానీ మన విధి అంతా, మన ప్రయత్నం మనం చేస్తూ ఉండటమే. ఇదే చెప్తారు బాబా, నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ఉండు, ఫలితం కోసం ఎదురు చూడవద్దు. నీకు ఫలితాన్ని ఇచ్చేందుకై నేను నీ వెనకే నిలబడి ఉన్నా. కానీ చేసే పనిలో దక్షత మాత్రం తప్పకుండా ఉండాలి అని బాబాగారి ఈ ప్రతిజ్ఞా వాణిని ఎవరైతే ప్రమాణంగా తలచి అలా ప్రవర్తిస్తారో వారికి ఇహ పర సుఖాల గని లభించినట్లే అంటారు బాబా. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండవలసిందే. మనకి ఫలితం బాబాగారు ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు మన సాధన పూర్తవుతుందో అది వారు గమనిస్తూనే ఉంటారు. ఆ సమయం వచ్చిందా ఒక్క క్షణం వృధా కాదు, మన కోరిక నెరవేరుతుంది. కాబట్టి బాబాగారి మార్గంలో సాధన చేయాలి అంటే కావలసింది వారి పట్ల శ్రద్ధ. ఫలితం వచ్చేదాకా ఈ ప్రయత్నం చేస్తూ ఉండటమే సబూరి. కాబట్టి బాబాగారు శ్రద్ధ, సబూరి అని కోరుతున్నారు. రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను కలుసుకున్నాం. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను, సంతుష్టిని అనుభవిద్దాం. కాబట్టి బాబాగారు మనము కలుసుకుంటున్నాం అని అంటే బాబాగారి వైపు నుంచేమో రుణానుబంధం, మన వైపు నుంచేమో అది మన భాగ్యం. కాబట్టి రెండు కలిపి చెప్తున్నారు బాబా. రుణానుబంధాన్ని అనుసరించి నేను మిమ్మల్ని నా వద్దకు రప్పించుకుంటా అని వారు చెప్తుంటే, అలా వారి వద్దకు వారు మనల్ని రప్పించుకోవడం అది మన భాగ్యం. అలా ఇద్దరం కలుసుకుంటున్నాం అని చెప్తారు బాబా. కొన్ని ఉదాహరణలు చూద్దాం. పురందరే బాబాగారికి చక్కటి భక్తుడు. వీరు ఒకసారి బాబా గురించి విన్నారు, వారి వద్దకు వెళదామా అని ఆలోచిస్తూ ఉన్నారు. 1910వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఒక పర్యాయం బాబాగారి వారికి స్వప్నంలో కనపడ్డారు, షిరిడీకి రమ్మని పిలిచారు. షిరిడీకి వెళ్దాం అనుకుంటున్నాడు పురందరే. అప్పుడు అతని కూతురికి అనారోగ్యంగా ఉంది. కాబట్టి పురందరే తల్లి వారిస్తుంది, అమ్మాయికి ఆరోగ్యం బాగలేకపోతే నువ్వు షిరిడీ వెళ్తానంటావా అని. కానీ అతడు బాబాగారి పిలుపునే నమ్మారు. ఒక్కడే వెళ్లకుండా అమ్మాయిని, అంటే అనారోగ్యంతో ఉన్న ఆ అమ్మాయిని, తల్లిని, భార్యని, మొత్తం కుటుంబాన్ని తీసుకొని షిరిడీ వెళ్తారు. బాబాగారి వద్ద వాళ్ళు 13 రోజులు ఉంటారండి. కానీ బాబాగారు వారికి ఇంటికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వలేదు. అప్పుడు పురందరే తల్లితో చెప్తారు, అంటే అప్పటికే అమ్మాయి ఆరోగ్యం బాగైపోయింది. 3 రోజులకే అమ్మాయి ఆరోగ్యం బాగుపడింది. పురందరే తల్లితో బాబా చెప్తారు, పురందరేకి నాకు మధ్య ఉన్న ఈ అనుబంధం 7 శతాబ్దాల నాటిది. 7 శతాబ్దాలు అంటే 700 సంవత్సరాల నుంచి పురందరేకి బాబాతో రుణానుబంధం అనేది ఉంది. కాబట్టే అతడు 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేను అతనిని మర్చిపోను, అతడు లేకుండా ఒక్క ముద్దైనా తిననమ్మా అని బాబాగారు రుణానుబంధం అంటే ఇలా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మరి ఈ 700 సంవత్సరాలలో ఎంతమంది తల్లులుగానో, తండ్రులుగానో, భార్యలుగానో, పిల్లలుగానో, బంధువులుగానో, మిత్రులుగానో కలిసి ఉంటారు, విడిపోయి ఉంటారు. వారు ఒక్కరు కూడా అతనితో ఇప్పుడు సంబంధంలో లేరే. ఎవరున్నారు ఆ సంబంధం అంటే అదిగో బాబా. కాబట్టి సద్గురువును ఆశ్రయిస్తే 7 శతాబ్దాలైనా వారు మనల్ని మర్చిపోరు, వారి వద్దకు రప్పించుకుంటూనే ఉంటారు. ఏ జన్మలో సాధనలో ఏ భాగంతో మనం ఆపివేసి శరీరాన్ని వదిలిపెట్టామో వారు మనల్ని వారి వద్దకు రప్పించుకొని సరిగ్గా అక్కడి నుంచే తిరిగి మన సాధనను కొనసాగింప చేస్తారు. అందుకు సద్గురువు రుణానుబంధం అనే మాటను తెలియజేస్తున్నారు. అలాగే నానాసాహెబ్ చంద్రకర్ తొలిసారి బాబాగారిని కలిసినప్పుడు బాబాగారే వారిని మరి రప్పించుకున్నప్పుడు చెప్తారు బాబా, నానా నీకు నాకు 4 జన్మల నుంచి పరిచయం. ఉపాసిని బాబాగారితో 200 సంవత్సరాల నుంచి నీ కుటుంబానికి నాకు పరిచయం ఉంది, అందుకే నిన్ను పిలిపించాను. శ్యామతో 72 జన్మల నుంచి నేను పోషిస్తూ ఉన్నాను శ్యామ అని శ్యామతో. ఇలా ప్రతి ఒక్కరితోనూ బాబాకున్న రుణానుబంధమే మనల్ని వారి వద్దకు రప్పించుకుంటుంది. దీనిని మనం గుర్తించాలి. సచరిత్ర చెప్తూ ఉంది, మన వంతు వస్తేనే మనం వారికి గుర్తుకు వస్తాం, వారి ఆజ్ఞ లేనిదే షిరిడీకి మనం వెళ్ళలేమంటుంది. అలా వారు షిరిడీకి మనల్ని రప్పించుకున్నా, వారికి మనం గుర్తు వచ్చినా దానికి కారణం మనకు వారికి ఉన్న రుణానుబంధం. మీరాబాయి ఇదే ప్రశ్నను తుకారాం గారి వద్ద పెడుతుంది. మీరాబాయికి ఉన్న భక్తి, ఆమెకు సాధువులు
సన్యాసుల పట్ల ఉన్న ప్రీతి, సత్సంగం పట్ల ఉన్న ప్రీతి వారి బంధువులకి నచ్చదు. ఆమెను తరచూ వాళ్ళు వేధిస్తూ ఉంటారు. అవన్నీ మానుకోమని చెప్తూ ఉంటారు. అప్పుడు తుకారాం గారికి లేఖ రాస్తారు మీరాబాయి, అయ్యా నా పరిస్థితి ఇది, నాకేమో సత్సంగం ఇష్టం, భగవత్ నామాన్ని గానం చేయడం ఇష్టం, వీళ్ళేమో ఇటువంటి సత్సంగాలు వద్దంటున్నారు, భగవత్ నామాన్ని ఇక్కడ గానం చేయొద్దు అంటున్నారు, నేనేం చేయాలి? వాళ్ళని వదలడమా, భగవంతుని వదలడమా? దానికి తుకారాం గారు జవాబు రాస్తారు, భగవంతుడి పట్ల ప్రీతి లేని వాళ్ళు తల్లిదండ్రులైనా, భార్య లేదా భర్త అయినా, బంధువులైనా, పిల్లలైనా, మిత్రులైనా వారిని శత్రువులుగానే భావించి వాళ్ళని వదిలేయమ్మా అన్నారు. ప్రహ్లాదుడు తండ్రినే వదిలిపెట్టాడు. అలాగే బలిచక్రవర్తి గురువునే వదిలిపెట్టాడు. భరతుడు తల్లిని వదిలిపెట్టాడు. ఇలా ఎవరికైతే భగవంతుడి పట్ల విశ్వాసం లేదో వాళ్ళు మనకు అడ్డంకులు కలిగిస్తూ ఉంటారో వారినే వదిలిపెట్టమంటూ ఉన్నారు. కానీ శాశ్వతంగా ఉండే భగవంతుని మాత్రం వదలవద్దు అంటున్నారు. ఇదే చెప్తారు రామకృష్ణ పరమహంస. నువ్వు పని చేసుకుంటూ ఉన్నావా, ఒక చేత్తో పని చేయి, రెండో చేత్తో భగవంతుని పట్టుకొని ఉండు. నీకేది పని లేదా, రెండు చేతులతో భగవంతుడిని గట్టిగా పట్టుకొని ఉండు. కాబట్టి మనం పనిలో ఉన్నా, అంటే మన వృత్తి ధర్మాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నా, ఖాళీగా ఉన్నా వారితో మాత్రం సంబంధాన్ని మనం వదులుకోకూడదు. కారణం ఎప్పుడు మనల్ని గమనించేది, రక్షించేది, పోషించేది సద్గురువే. అందుకే సద్గురువుతో మనం ఏర్పరచుకున్న రుణానుబంధం శాశ్వతం.